హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఈ వీడియోలో అరటికాయ వీల్స్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసి పోపుని వేయించుకోవాలి. ఇప్పుడు శనగ తురుము పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మరీ లోలో కాకుండా అలాగే హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత పసుపు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి. నేను ఈ అరటికాయని వీల్స్ రూపంలో కట్ చేశాను. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత 2 వైపులా అరటికాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఒక వైపు వేయించుకున్న తర్వాత అరటికాయ ముక్కల్ని ఫ్లిప్ చేసుకొని లిడ్ కవర్ చేసుకొని మరొక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత అరటికాయ ముక్కలు కుక్ అయ్యాయో లేవో చెక్ చేయాలి. ఒక అరటికాయ ముక్క తీసి వీడియోలో చూపించిన విధంగా అరటికాయ ముక్కని వేలుతో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసేటప్పుడు సాఫ్ట్గా అయినట్టయితే మన అరటికాయ ముక్కలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఒక చింతపండుని ఒక అరగంట వాటర్ నానబెట్టి దాని జ్యూస్ని ఇందులో యాడ్ చేయాలి. చింతపండు జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కూరని వేయించుకోవాలి. చింతపండు రసంలో నీళ్ళంతా ఆవిరయ్యే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుతున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల టైం పడుతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు కొరియాండర్ అలాగే ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన అరటికాయ వీల్స్ కర్రీ రెడీ అవుతుంది. ఈ ఫ్రై మనం పప్పుచారు కాంబినేషన్లో అలాగే పప్పుతో దేంతో తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.